దాంట్లోనే అడోల్సెంట్ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ చూద్దాం. ఉమెన్ అండ్ చైల్డ్ మినిస్ట్రీ కింద WCD కింద సాక్ష్యం అనే ఎస్ఏకి SHAM. ఇది ఏంటంటే ఫర్ అడోల్సెంట్ బాయ్స్ ఏజ్డ్ 11 to 18. సిమిలర్ ఆబ్జెక్టివ్స్ లైక్ సాబ్లా ఉంది. సాబ్లా అనేది స్కీమ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ అడోల్సెంట్ గర్ల్స్ ఏజ్డ్ 11 to 18. SHAM బాయ్స్కి, సాబ్లానేమో గర్ల్స్కి, అడోల్సెంట్ గర్ల్స్కి 11 to 18 ఏజ్కి ఏంటంటే అవేర్నెస్ పెంచాలి. హెల్త్ విషయంలో కానీ, హైజీన్ విషయంలో కానీ, న్యూట్రిషన్ విషయంలో కానీ, అడోల్సెంట్ రిప్రొడక్టివ్ అండ్ సెక్షువల్ హెల్త్ విషయంలో కానీ, ARSH, ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ కానీ, హోమ్ మేనేజ్మెంట్, వొకేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇలాంటి. కిషోరీ హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి అడోల్సెంట్ గర్ల్స్కి. వాళ్ళ వెయిట్ కానీ, బాడీ మాస్ ఇండెక్స్ కానీ అన్నీ ఉంటాయి అన్నాడు అందులో. ఇది WCD చూసేది. మరి హెల్త్ మినిస్ట్రీ ఏం చేస్తుంది అంటే రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ్య కార్యక్రమం. ఇది బాయ్స్కి 10 to 19 ఏజ్ వాళ్ళకు ఉంటుంది. సేమ్ అదే అవేర్నెస్ పెంచడం. ఇది ఇంకోటి ఏంటంటే రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం. బాల్ అంటే 0 to 16. ఏమైనా డిఫెక్ట్స్ ఆఫ్ ఎట్ బర్త్ కానీ, డెఫిషియన్సీస్ కానీ, డిసీజెస్ కానీ, డెవలప్మెంట్ డిలేస్ కానీ, డిసేబిలిటీ వీళ్ళంటూ చూడాలంట. మెడికల్ క్యాంప్ పెడతారు 6 to 18 ఏజ్ గ్రూప్, 1 year ఇన్ గవర్నమెంట్ స్కూల్స్. ఇంకా WCDs స్కీమ్స్ వస్తే అంబ్రెలా ఏమేమి ఉంటుంది. న్యూట్రిషన్కి అయితే అంబ్రెలా స్కీమ్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అనేది ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ని 3 అంబ్రెలా స్కీమ్స్ కింద పెడతామన్నారు కొంచెం బెటర్ మానిటరింగ్ కోసం. అట్లా అంబ్రెలా స్కీమ్ ఏంది? సాక్ష్యం, అంగన్వాడీ అండ్ పోషన్ 2.0 SHAM. సాక్ష్యం, అంగన్వాడీ అండ్ పోషన్ 2.0 స్కీమ్స్ ఏమేమి ఉంటాయి? ICDS, ఇంకా ఇట్స్ కాంపోనెంట్స్ లైక్ అంగన్వాడీ సర్వీసెస్, పోషన్ అభియాన్ స్కీమ్ ఫర్ అడోల్సెంట్ గర్ల్స్, నేషనల్ క్రీచీ స్కీమ్. దీనికి అప్రాక్సిమేట్లీ 20,000 crore ఖర్చు అవుతుంది ఇయర్లీ. మిషన్ వత్సల్య. ఇది వత్సల్య వచ్చేసి చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సర్వీసెస్ అన్నట్టు 900 crore ఉంటుంది. మిషన్ శక్తి ఇది ఏంటంటే మిషన్ ఫర్ ప్రొటెక్షన్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. ఇది సంబాల్ ఉంటుంది. 1 stop సెంటర్, మహిళా పోలీస్ వాలంటీర్, ఉమెన్స్ హెల్ప్ లైన్స్, వాదార్, ఉజ్వల, విడో హోమ్స్ ఎక్సెట్రా. సామర్థ్య SAMRTHYA బేటీ బచావ్ బేటీ పడావ్ క్రీచి, ప్రధానమంత్రి మాతృ వందన యోజన, జెండర్ బడ్జెటింగ్ రీసెర్చ్ ఇవన్నీ చేస్తుంది. ICDS అంగన్వాడీ సెంటర్ అనేది ఏ సర్వీస్ ఇస్తుంది? ఫ్యామిలీ ప్లానింగ్ అడ్వైస్, న్యూట్రిషన్, ఫ్రీ ఫుడ్ ఇస్తుంది, ప్రీ స్కూల్ యాక్టివిటీస్ ఉంటుంది స్మాల్ చిల్డ్రన్కి. న్యూ జనరేషన్ ఆఫ్ అంగన్వాడీస్ విత్ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆడియో విజువల్ ఎయిడ్స్ ఉంటుంది. 2 lakh అంగన్వాడీస్ని అప్గ్రేడ్ చేస్తారు. ఇది అన్నట్టు. ఇప్పుడు వచ్చేసి ఆయుష్మాన్ భారత్ అండ్ PMJAY అండ్ 5 lakh ఇన్సూరెన్స్ అది చూద్దాం. ఆయుష్మాన్ భారత్ నేషనల్ హెల్త్ మిషన్, ఆయుష్మాన్ భారత్ నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్. ఇది కోర్ స్కీమ్ అంటే 100% ఫండ్ యూనియన్ కాదు. PHCs ఉంటాయి కదా, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ని హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్గా మార్చాలి. డ్రగ్స్ ఫ్రీ, మెడిసిన్స్, చెకప్, మదర్ చైల్డ్ కేర్ తీసుకోవాలి. నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ దీన్ని ఏమని రిమైండ్ చేశారంటే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ని NHPSని ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పెట్టారు. ఏంటంటే ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తుంది. 5 lakh per పూర్ ఫ్యామిలీ per year అట్లా అన్నట్టు. PMJ షీహత్ అని ఒకటి ఉంటుండే, ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. జస్ట్ లైక్ PMJYకే షీహత్ అనేది అట్లా అక్కడ ఉంటుండే. సోషల్, ఇది ఫుల్ ఫామ్ ఏంటంటే సోషల్ ఎన్జివర్ ఫర్ హెల్త్ అండ్ టెలిమెడిసిన్. ఇది అన్నట్టు జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళకు ఉంటుండే అంతే. హెల్త్ సెస్ పెట్టారు. హాస్పిటల్స్ కట్టడానికి 5% హెల్త్ సెస్, 5% హెల్త్ సెస్. దేని మీద? కస్టమ్స్ డ్యూటీ ఆఫ్ ఇంపోర్టెడ్ మెడికల్ డివైసెస్ మీద. ఈ సెస్ అనేది కొత్త హాస్పిటల్ కట్టడానికి PPP మోడ్లో వాడతారు. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఐడెంటిఫైడ్ బై నీతి ఆయోగ్ అన్నట్టు అక్కడ కడతారు అన్నట్టు. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షణ నిధి
ప్రధానమంత్రి స్వాస్థ్య SHSWASTHYA సురక్ష నిధి, ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష నిధి. ఇది PMSSN అన్నట్టు. గవర్నమెంట్ అనేది 4% హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ డైరెక్ట్ ట్యాక్సెస్ మీద వేస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ కార్పొరేషన్ ట్యాక్స్ మీద. ఇంకొక న్యూ నాన్ ల్యాప్సబుల్ ఫండ్ క్రియేట్ చేసింది పబ్లిక్ అకౌంట్ కింద. ఈ ఫండ్ ఇక్కడ ఈ సెస్ ఒకటి వచ్చి ఈ ఫండ్లో పడుతుంది. హెల్త్ మినిస్ట్రీ మరి ఈ డబ్బును ఎక్కడ పడుతుంది అంటే ఆయుష్మాన్ భారత్ ఇంకా PMJAY ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద వాడుతుంది అన్నట్టు. నేషనల్ హెల్త్ మిషన్ కింద, హెల్త్ ఎమర్జెన్సీస్ లైక్ కరోనా కింద పడుతుంది అన్నట్టు. సో ఇది అన్నట్టు. యాక్చువల్లీ ఫైనాన్స్ కమిషన్ 15th ఫైనాన్స్ కమిషన్ హెల్త్ కేర్కి ఏం చెప్పిందంటే యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అనేది 2.5 పెట్టాలి, రెండు కలిపి హెల్త్ కేర్లో 2025 కల్లా. ఆల్ ఇండియా సర్వీసెస్ యాక్ట్ 1951 కింద ఆల్ ఇండియా మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ క్రియేట్ చేయాలి. UPSC ఎగ్జామ్ పెట్టాలి సార్. డాక్టర్స్ బ్యాక్వర్డ్ ఏరియాస్లో షార్టేజ్ సాల్వ్ అవుతుంది అన్నట్టు. మోస్ట్ ఆఫ్ ద మెడికల్ కాలేజెస్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అనేవి వెస్ట్రన్ అండ్ సౌతర్న్ పార్ట్ ఆఫ్ యూనియన్ అన్ని ఏరియాలో పెట్టాలి అని చెప్పింది అన్నట్టు.